భక్తుడైనటువంటి పౌలు అంటాడు, మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడు వరకు నాలో ప్రసవ వేదన కలుగుతుంది. అంటే మనలో ఎవరి పోలిక ఉండాలి చెప్పండి ఒకసారి. మీకు బిడ్డ పుట్టాడు అనుకోండి, ఆ బిడ్డ పుట్టినప్పుడు ఎత్తుకొని ఏం చేస్తారో తెలుసా? పోలికలు చూస్తారు. వాళ్ళు వచ్చి అంటారు, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు బంధువులు వచ్చి అంటారు, అచ్చు అమ్మ పోలికలే అని అంటే అమ్మ ఎంత మురిసిపోద్దో. అవునా అండి? లేదా అంత నాన్న పోలికలే. ఎవరి పోలికలట? నాన్న పోలికలే. నాన్న నోట్లో నుంచి ఊడిపడ్డాడు అని అంటూ ఉంటే ఆ నాన్న ఎంత మురిసిపోతూ ఉంటాడో. ఎందుకని? నా పోలికట, నా పోలిక అంటున్నారు, నా పోలిక అంటున్నారు. ప్రిన్స్ బాబుని చూసి అంటారు, ప్రిన్స్ బాబుని చూసి అమ్మ పోలికలండి అని అంటే నా భార్య ఎంత మురిసిపోద్దో. ఎవరి పోలికలట? ప్రిన్స్ బాబు అమ్మ పోలికలట. వీళ్ళు ఎంతమంది నమ్ముతారు ప్రిన్స్ బాబులో అమ్మ పోలిక ఉందన్న వాళ్ళు చూపిస్తారా? నమ్మిన వాళ్ళు? ఓహో, మీరు కూడా అదే పార్టీ. సరే, ప్రిన్స్ బాబు అట అమ్మ పోలికలట. మరి చిన్న బాబు సుహాస్ బాబు ఏమో నా పోలికట అని అంటారు. దీన్ని ఎంతమంది నమ్ముతారు? ఓహో, మీరు నా పార్టీ అన్నమాట. ఇప్పుడు ప్రిన్స్ బాబు అమ్మ పార్టీ అన్నప్పుడు అమ్మకి ఎంత సంతోషం. ప్రిన్స్ బాబు అచ్చు అమ్మలాగా ఉంటాడు అని అంటే అమ్మగా తనకి ఎంత సంతోషమో. సుహాస్ బాబు నా పోలికను ఉంటాడని చెప్పంటే ఒక తండ్రిగా నాకెంతో సంతోషమో. మనల్ని చూసినప్పుడు దేవుడు ఒకవేళ అచ్చు నా పోలికే అని అంటే దేవునికి ఎంత సంతోషమో ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా నిన్ను చూసి, నన్ను చూసి, మనల్ని చూసి దేవుడు ఎప్పుడైనా చెప్పగలిగాడా? అచ్చు నాలాగే మాట్లాడుతున్నాడు, అచ్చు నాలాగే ప్రేమిస్తున్నాడు, నాలాగే క్షమిస్తున్నాడు, నాలాగే జీవిస్తున్నాడు అని ఎప్పుడైనా దేవుడు నిన్ను చూసి నా పోలికలు కనిపిస్తున్నాయి అని చెప్పే విధంగా నువ్వు జీవించావా? ఒక్కసారి ఆలోచించు. భర్తకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆ కోపం వచ్చినప్పుడు మీ ముఖం ఎప్పుడు అద్దంలో చూసుకొని దెయ్యంలా ఉంటాం మనం. కోపం వచ్చిందనుకోండి, ముఖం అంతా బిగబట్టేసి, పళ్ళు బిగబట్టేసి, మీరు ఫోటో దిగుతున్నప్పుడు కోపంగా ముఖం పెడతారా, నవ్వుతూ ముఖం పెడతారా? చెప్పండి. నవ్వుతూ ముఖం పెడతారు, అవునా? అదే కోపం వస్తే ముఖం అంతా ముచ్చు ముఖంలా తయారవుతుంది. దయచేసి గమనించండి, కోపము సైతాన్ యొక్క తత్వం, కానీ సంతోషము దేవుని యొక్క వ్యక్తిత్వం. మీలో దేవుడు ఉన్నట్లయితే మీలో సంతోషం ఉంటుంది, మీలో దేవుడు ఉన్నట్లయితే ప్రేమ ఉంటుంది, మీలో దేవుడు ఉన్నట్లయితే సమాధానం ఉంటుంది, మీలో దేవుడు ఉన్నట్లయితే దీర్ఘశాంతం ఉంటుంది, దయాళుత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది, సాత్వికము ఉంటుంది, సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహము ఉంటుంది. ఈరోజు మనం అందరం కూడా ఒక తీర్మానం తీసుకుందాం. ఏమిటంటే, నాలో క్రీస్తును చూడాలి. మొదటిగా ఎవరు చూడాలి? నీ ఇంట్లో వాళ్ళు చూడాలి. భర్త, వింటున్నావా? ఇప్పుడు దాకా నీలో దెయ్యాన్ని చూసింది మీ ఆవిడి, రాక్షసుడిని చూసింది అంటూ ఉంటారు కదా. మా ఆయన రాక్షసుడండి అంటారు కదా. రాక్షసుడిని చూసింది, దుర్మార్గుడిని చూసింది, మూర్ఖుణ్ణి చూసింది. భర్త, వింటున్నావా? చాలు. అమ్మ సహోదరి, నీలో నీ భర్త ఒక గయ్యాల్ని చూసి ఉండొచ్చు, రాక్షసిని చూసి ఉండొచ్చు, కానీ ఈరోజు నీలో నీ భర్త ఎవరిని చూడాలి? యేసయ్యను చూడాలి. నువ్వు నిజమైన క్రైస్తవుడివి అయినట్లయితే నీలో క్రీస్తు మొట్టమొదటిగా ఎవరికి కనిపించాలి అని అంటే
నీ భర్తకు కనిపించాలి, నీ భార్యకు కనిపించాలి, నీ బిడ్డలకు కనిపించాలి. నీలో క్రీస్తు నీ ఇంటిలోనే కనిపించకపోతే ఇంకా బయట ఎక్కడ కనిపించినా సరే అది వేస్ట్ అండి. ఇది చెప్పండి, అది వేస్ట్.